బామ్మర్ది సాయంత్రం పూట ఆవకాడో తీసుకొచ్చి బాగా జ్యూస్ చేయవా అన్నాడు. అట్లనే బ్రెడ్ తోటి పకోడీ కూడా చేసిన. ఏం లేదు, సింపుల్గానే. సో ఆవకాడో అయితే పొట్టు తీసేసి మంచిగా ఒకే లైన్లో రౌండ్గా కట్ చేస్తే ఇలాంటి షేప్ వస్తుంది. దాంట్లో ఉన్న విత్తనం తీసి పక్కకు పడేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి జార్లు వేసుకొని తేనె, పాలు, ఆవకాడో ముక్కలే. పాలది వీడియో స్కిప్ అయిపోయింది. అట్లే బ్రెడ్ చిన్న చిన్న ముక్కలు చేయాల్సిన అవసరం లేదు, వీడియోకు మాత్రం చూపించాలని చెప్పేసి అయితే స్లైసెస్గా కట్ చేసిన బ్రెడ్ ముక్కలు, కట్ చేసిన ఆనియన్స్, అట్లే కొత్తిమీర, పచ్చిమిర్చి, సాల్టు, పసుపు, కొంచెం కారం, అందులోనే ధనియాల పొడి, మళ్ళీ కొంచెం అంత గరం మసాలా వేసి లైట్ ఒకసారి కలిపేసి, తర్వాత మనకైతే గుడ్డు లేనిది ఏది పోదు అనేది అయితే అలవాటే. సో 2 గుడ్లు అయితే తీసుకొని పచ్చి గుడ్లే కొట్టేసి కొంచెం మిశ్రమాన్ని మళ్ళీ ఒకసారి కలుపుకొని తిరిగి శనగపిండి బాగా అవసరం లేదు ఓవర్గా, ఎందుకంటే లైట్గా కొంచెం కోటింగ్ కోసం శనగపిండి వేసి మంచిగా ఫుల్ పేస్ట్ టైపు కలిసిపోయేలాగా కలిపేసుకొని ఒక 5-10 నిమిషాలు పక్కన పెట్టుకొని నూనె వేడైన తర్వాత మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకొని 2 వైపులా డీప్ ఫ్రై అయిన తర్వాత తీసేసి అలా ఎంజాయ్ చేస్తూ ఆవకాడో జ్యూసు ప్లస్ రువాబ్జా అంటే మ్యాక్సిమం మన దగ్గర అయితే లేదు, సో పాకిస్తాన్ ప్రోడక్టే. బట్ ఏంటంటే ఎండాకాలం చల్లదనానికి అయితే మంచిదే. సో ఇక్కడ షర్బత్ లెక్క తాగుతాం. రువాబ్జా ప్రాసెస్ అయితే వీడియో తీయలేదు. రువాబ్జా ప్లస్ ఆవకాడో జ్యూసు బామ్మది అయితే నచ్చిండు. ఓకే బాగుంది అలా అని చెప్పేసి అయితే అన్నాడు. సో మొత్తానికి అయితే వీడియో లాంగ్ లెంత్ అవడానికి కారణం ఏంటంటే డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం సరిపోలేదు. అట్లే క్లిప్స్ కూడా చిన్న చిన్నగా తీద్దామనంటే వీలు కాలేదు. సో మొత్తానికి మన వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా వీలైతే కామెంట్ కూడా చేయండి. సో మన ఛానల్ని అయితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి కొద్దిగా. ఇంతవరకు అయితే 1 ఇయర్ అయిపోయింది. 1 ఇయర్లో 270 మంది సబ్స్క్రైబర్స్. అయినా మీ అందరికీ థ్యాంక్ యూ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి ఆదరించినందుకు. సో బామ్మర్ది గారు పకోడీ, రువాబ్జా, అట్లే చివరిలో ఆవకాడో డోస్